హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెరిగిన జీతాల గురించిన తాజా సమాచారం వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. 7th పే కమిషన్ సంబంధించి ఉద్యోగులకు బంపర్ ఆఫర్ అండి. జూలైలో జీతం, డిఏ రెండు కూడా ఒకేసారి పెరుగుదల అయితే జరగబోతోంది. 7వ వేతన సంఘం ప్రకారం ఏడాదికి 2 సార్లు అంటే జనవరి మరియు జూలై నెలలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డిఏ పెరుగుతూ ఉంటుంది. కేంద్ర కార్మిక శాఖ జారీ చేసే ఏఐసిపిఐ సూచీ ఆధారంగా డిఏ అనేది పెంపు ఉంటుందండి. ఈ సంవత్సరానికి 2 సార్లు. మరో 2 నెలల్లో అంటే జూలైలో డిఏ పెరగాల్సి ఉంది. ఫలితంగా ప్రతి ఉద్యోగి జీతభత్యాల్లో మార్పులు రానున్నాయి. వారీగా జూలై నెల జీతంలో ఎంత పెరగనుందో ఇప్పుడైతే తెలుసుకుందామండి. కేంద్ర ప్రభుత్వంలో పనిచేసే చిన్న స్థాయి, ఉన్నత స్థాయి అనే తేడా లేకుండా ప్రతి ఉద్యోగికి డిఏ ఏడాదిలో 2 సార్లు పెరుగుతూ ఉంటుంది. జనవరి నెల డిఏ మార్చి నెలలో ఎరియర్స్తో సహా వచ్చింది. డిఏ పెరిగితే జీతంలో కూడా మార్పు వస్తుంది. జూలై నెలలో ఈ ఏడాది అంటే 2024లో రెండవసారి పెరగాల్సి ఉంది. జనవరి నెలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డిఏ 4% పెరిగింది. ఈసారి కూడా అంటే జూలై నెలలో డిఏ 4% పెరగవచ్చు అనేది అంచనా. ఉద్యోగి బేసిక్ సాలరీ 50,000 అయితే 4% డిఏ అనేది పెంపుతో ఉంటుంది. 2,000 రూపాయల వరకు పెరుగుతుందండి 50,000 బేసిక్ ఉన్న వారికి. అంటే జూలై జీతంలో 2,000 అధికంగా అయితే వస్తూ ఉంటుంది 50,000 బేసిక్ ఉన్న వారికి. ప్రతి ఏటా జూలై నెలలో ఉద్యోగుల జీతం 3% పెరుగుతూ ఉంటుంది. అంటే కనీస వేతనం 50,000 ఉన్నవారికి 3% చొప్పున అంటే 1,500 రూపాయలు పెరుగుతుంది. అంటే జూలై నెలలో ప్రతి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి జీతం అనేది 3% చొప్పున 1,500 రూపాయలు. అలాగే డిఏ 4% చొప్పున 2,000 రూపాయలు, మొత్తం 3,500 రూపాయలు జూలై జీతంలో పెరుగుతుంది. ఈ విధంగా అటు జీతము ఇటు డిఏ పెంపు నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యమైన ఆందోళన చేయవలసిన అవసరం లేదని చెప్తున్నారండి. జూలై నుండి లెక్కగట్టి అరియర్స్తో సహా చెల్లింపులు అయితే జరుగుతాయి అని చెప్తూ ఉన్నారు.